రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ మన ఎగుమతులను టార్గెట్ చేశారు. ఇటీవలే వేసిన 25% సుంకాలను రెట్టింపు చేసి 50% పెంచుతున్నట్టుగా ప్రకటించారు. దీంతో అగ్రరాజ్యం 50% టారిఫ్లతో మనల్ని బ్రెజిల్ సరసన చేర్చినట్టయింది. మొదటి విడత టారిఫ్లు నేటి నుంచి అమల్లోకి రాగా కొత్తగా వేసిన మరో 25% సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పటికే మొదటి విడత 25% సుంకాల దెబ్బతోనే సతమతమవుతున్న మన ఎగుమతి పరిశ్రమలకు ఇవి మరింత భారంగా మారనున్నాయి. ఎగుమతుల కోసం అగ్రరాజ్యంపై ఎక్కువగా ఆధారపడుతున్న వస్త్రాలు, రత్నాభరణాలు, సీఫుడ్ మొదలైన రంగాల సంస్థల్లో ఈ విపత్తును ఎలా ఎదుర్కోవాలనే ఆందోళన నెలకొంది. దీనివల్ల అమెరికాకి ఎగుమతులు 40 నుంచి 50% పడిపోయే ముప్పు ఉందని మేధావుల సంఘం GTRI అంచనా వేస్తోంది. ప్రస్తుతం అమెరికాకి $86 బిలియన్ మేర ఎగుమతులు ఉండగా అందులో $48 బిలియన్ విలువ చేసే ఎగుమతులపై సుంకాల ఎఫెక్ట్ పడుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మన రత్నాభరణాల ఎగుమతులకు అగ్రరాజ్యం పెద్ద మార్కెట్. అక్కడికి ఎగుమతులు సుమారు $12 బిలియన్ స్థాయిలో ఉంటున్నాయి. మొత్తం ఎగుమతుల్లో 30% వాటా అమెరికాదే ఉన్న నేపథ్యంలో టారిఫ్లను రెట్టింపు చేయడం వల్ల చిన్న వ్యాపారుల నుంచి బడా కంపెనీల వరకు అందరిపైన ప్రభావం పడనుంది. పోటీ దేశాల నుంచి చౌకగా ఉత్పత్తులు లభిస్తాయి కాబట్టి కొనుగోలుదారులు మరింత బేరసారాలకు దిగొచ్చని, మార్జిన్లు తగ్గిపోవచ్చని, ఆర్డర్లు రద్దు కావచ్చని పరిశ్రమలో ఆందోళన నెలకొంది. అమెరికాకి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు $18.3 బిలియన్ స్థాయిలో ఉన్నాయి. ఇవి ఖరీదుగా మారితే మెక్సికో లాంటి దేశాల వైపు అమెరికా మళ్లే అవకాశం ఉంది. అగ్రరాజ్యానికి మన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు సుమారు $5.6 బిలియన్ ఉక్కు, రసాయనాలు, పెట్రోలియం ఉత్పత్తులు మొదలైన వాటి ఎగుమతులు $8 బిలియన్ పైగా ఉంటున్నాయి. డబుల్ సుంకాల వల్ల భారత ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి అమెరికా దిగుమతులను తగ్గించుకునే అవకాశం ఉంది. కొన్ని రంగాల్లో బ్రెజిల్, వియత్నాం లాంటి దేశాలతో పోటీ పడలేక మన దగ్గర పలు కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. దేశీయంగా టెక్స్టైల్స్, అపారల్ పరిశ్రమ దాదాపు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. $5.6 బిలియన్ విలువ చేసే రెడీమేడ్ దుస్తులు అమెరికాకి ఎగుమతవుతున్నాయి. లెదర్ ఉత్పత్తులు, దుస్తుల్లాంటి రంగాల ఎగుమతుల్లో అమెరికా వాటా 30% పైగా ఉంటోంది. వియత్నాం, ఇండోనేషియా లాంటి దేశాల్లో తక్కువ సుంకాల వల్ల మనం పోటీ పడే పరిస్థితి లేకుండా పోతుందని, ఈ రంగంలో ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.